అందరికీ నమస్కారం. నా పేరు శివప్రసాద్. వెల్కమ్ టు గగన మీడియా. ప్రస్తుతం మనమైతే కోనసీమ తిరుమలగా పేరుగాంచినటువంటి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నాం. ఈ నెల 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది భక్తులు అయితే అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ ఏర్పాట్ల గురించి కానీ ఇక్కడ దర్శన సౌభాగ్యాల గురించి కానీ ఎటువంటి ఏర్పాట్లు చేశారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే అమ్మ, మీ పేరు? జై గోవింద. నా పేరు పద్మావతి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? భీమవరం నుంచి వచ్చాము. భీమవరం నుంచి ఏంటమ్మా, ఫ్రీ బస్సులో వచ్చారా ఏంటి? ఫ్రీ బస్సులోనే వచ్చాము. జై చంద్రబాబు నాయుడు. ఏంటి ఎలా అనిపిస్తుంది అసలు ఇక్కడ బ్రహ్మోత్సవాల టైంలో వచ్చారు కదా, ఎలా ఉంది? సోమవారి దర్శనం అయిందా మీకు? విఐపి దర్శనం ఇచ్చారు. చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. దేవస్థానం వాళ్ళే ఇక్కడ కోలాట చేయడానికి మమ్మల్ని పిలిచారు. మీరందరూ కూడా ఇక్కడ దేవస్థానంలో కోలాటం చేయడానికి వచ్చారు అందరూ కూడా? అవునండి, చాలా బాగా ప్రోగ్రాం చేసాము. ఇప్పుడే విఐపి దర్శనం చేయించారు. ఎలా అనిపించిందండి బ్రహ్మోత్సవాల టైంలో మీరు కూడా ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం అనేది? ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాల టైంలో చాలా రద్దీగా ఉంది. ఇంత రద్దీలో కూడా మాకు చాలా సులువుగా విఐపి దర్శనం, స్వామిని బాగా దగ్గర నుంచి చూడొచ్చే దర్శనం ఇచ్చారు మాకు. ఈ దేవస్థానం చైర్మన్ గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ మా కోలాట తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? గుడి లైటింగ్ కానీ అలాగే డెకరేషన్స్ కానీ ఎలా ఉన్నాయి అసలు ఏర్పాట్లు ఈ సంవత్సరం? చాలా బాగుందండి. నేను ఎప్పుడో 8 years బ్యాక్ వచ్చాను. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. చాలా బాగా డెవలప్ అయ్యింది. అప్పటికి కనిపిస్తుంది, ఒక మార్పు కనిపిస్తుందండి ఇక్కడ? యా షూర్, 100% తప్పకుండా కనిపిస్తుంది. స్వామివారి ప్రసాదం ఏమైనా స్వీకరించారా మీరు? లడ్డు కానీ లేకపోతే అన్నదానం? పులిహోర తిన్నాము, చాలా బాగుందండి. క్వాలిటీగానే పెడుతున్నారా? అయ్యో ఫస్ట్ నెంబర్ 1 అన్నమాట. చాలా బాగుంది. బ్రహ్మోత్సవాల టైంలో ఇదివరకు ఏమైనా వచ్చారా మీరు ఈ టెంపుల్కి? నేను బ్రహ్మోత్సవాల టైంలో రాలేదు. బ్రహ్మోత్సవాల టైంలో మా గ్రూప్ ఇదే ఫస్ట్ టైం రావటం. కానీ వాళ్ళు పిలిచినా వదిలేకుండా మేము ప్రోగ్రాం చేస్తుంటే అణువణువు మా పక్కన ఉండి అలా మమ్మల్ని చూసుకుంటూ దర్శనం కూడా మాకు బాగా దగ్గరుండి చేయించి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మేము మేము ఈవిడ ద్వారా వచ్చాం. సత్యవేణి గారు అని ఈవిడ సేవకురాలు మాట అండి. మేము కోలాటం తరపున ఏదో అప్పుడప్పుడు మెరుపు తీగల్లాగా వస్తాం, కానీ ఈవిడ నిత్యం ఇక్కడే ఉంటారు మాట. చెప్పండి అమ్మా, మీ పేరు? సత్యవేణి. చెప్పండి, పర్లేదు. నా పేరు సత్యవేణి అండి. ఎక్కడ ఉంటారమ్మా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మాదైతే పుట్టినీళ్ళు అయితే ఇక్కడే లొల్ల. అత్తవారింటి అయితే తాపేశ్వరం. అక్కడి నుంచి ప్రతిరోజు 13 సంవత్సరాల నుంచి కూడా అప్ అండ్ డౌన్ చేస్తున్నాను నేను. ప్రతిరోజు వస్తున్నారండి గుడికి? వస్తాను ప్రతిరోజు. నా సేవకులు అయితే రోజు 3 దళాలు ఉంటాయి. శనివారం ప్రత్యేకించి 160 మంది వస్తారు. శనివారం పులిహార సేవ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా శనివారం 160 మంది తక్కువ ఉండరు. కానీ సేవకులు, బయట సేవకులు వాళ్ళు అయితే మొత్తం 600 మంది 800 మంది శనివారం వస్తారు. నా టీం ప్రత్యేకించి 10 దళాలు వస్తాయి శనివారం. ఓకే. అంటే అమ్మ, ముఖ్యంగా 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అని చెప్పి ఆ నానుడి ప్రజల్లోకి బాగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటారు అసలు? స్వామి కరుణ కూడా అలాగే ఉంది. అంటే మనం చెప్తే రారు భక్తులు, కానీ స్వామి అనుగ్రహం అణువణువున ఇక్కడ ప్రతి అడుగులోను ప్రతి రేణువు కూడా మనం ఈ సన్నిధికి అలా వాడపిల్లి వంతుని ఎక్కగానే కూడా ఆయన మనం భక్తిభావంతో రావడం ఆయనకి తెలుసు. మనం ఆయన చూడడం కాదు, ఆయన మనల్ని చూస్తూ ఉంటున్నారు. అది మన భక్తులు గమనించబట్టే ఆయన అంతటి కటాక్షానికి కూడా కారణం ఆయన చూపించే కరుణ, ఆయన చూపించే లీలలు ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి. అందుకని మనం చెప్తే రావట్లేదు. స్వామివారి చూపు వల్ల వాళ్ళంతా వస్తున్నారు. కానీ ఇలా అవుతుందని మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం. మాకు వాడపిల్లి అందరికీ సంక్రాంతి పండుగ ఎలాగో ఆంధ్ర అంతానే, కానీ మా ఏరియా అంతా కూడా ఈ స్వామి మార్చి నెలలో ఏకాదశి రోజున వస్తుంది ఆయన కళ్యాణం. ఆ కళ్యాణానికి ఈ వాడపల్లి, లొల్ల ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతా కూడా ఊరు అల్లుళ్ళు ఇక్కడ వస్తారు తీర్థానికి. మాకు ఇక్కడ సంక్రాంతిగా ఎలాగో ఇలాగ వాడపిల్లి ఎంకన్నా తీర్థానికి అలా మాకు చిన్నప్పటి నుంచి కూడా స్వామివారు అలాగ ఉంటారు. మేము తీర్థానికే వైభవం చూసేవాళ్ళు. కానీ ఇక్కడ
ప్రతిరోజు తీర్థం, ప్రతి శనివారం కూడా ఏకాదశి తీర్థం లాగా మాకు అనిపిస్తుంది. అంటే మీరు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు అని చెప్తా ఉన్నారు. అసలు ఊహించారా ఇంత పెద్ద ఎత్తున ప్రజాదరణ పొందుతుందని? కానీ ఇంత పెద్ద ఎత్తున భక్తులు కాలినడకలో కూడా వస్తూ ఉన్నారు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి. ఎలా అనిపిస్తుందమ్మా అసలు ఇక్కడ అభివృద్ధి కానీ డెవలప్మెంట్ చూస్తూ ఉంటే? ముఖ్యంగా నిజంగా నేను ఎప్పుడు కూడా అనుకున్నాను తిరుపతి వెళ్ళి సేవ చేయాలి అనుకుంటే ఇంట్లో కుదరదు. చిన్నపిల్లలప్పటి నుంచి కూడా సేవ చేయాలనిపించింది. కానీ నేను కుదరక నేను తిరుపతి దర్శనానికి, కానీ మా వారు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మేము వెళ్తాం. సేవ గురించి తెలుసు అన్నీ, కానీ వెళ్ళినా చేయలేకపోతున్నాను. అందరూ సేవ వేస్తారా ఈరా, సేవ వేస్తారా ఈరా, తిరుపతి వెళ్ళి చేద్దామంటే నాకు కుదిరేది కాదు ఇంకా పిల్లలతో ఇంకా అంతా కూడా. కానీ ఈ సన్నిధిలోని ఇంచుమించు నేను 13 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చేస్తున్నాను. అప్పటి నుండి కూడా నేను సేవాదళాన్ని వేసి తిరుపతిలాగా మొదట్లో బ్రహ్మోత్సవాలు స్టార్టింగ్లో ఒక రకంగా ఉన్నాయి. కానీ 5-6 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మోత్సవాలు తిరుపతిని నాకు రాత్రి గరుడ వాహనం చూసిన తర్వాత నాకు దుఃఖం ఆగలేదు. స్వామి నేను అక్కడికి వచ్చి సేవ చేయలేకపోయాను, కానీ అంతటి మహాభాగ్యం నాకు ఇక్కడ కల్పించావనేసి నాకు నిజంగా చాలా ఆనందం అయిపోయింది. ఆనందం అవ్వడంలో మామూలుగా కాదు, నాకు అలాగే అనిపించేస్తుంది. నేను పొద్దుట అన్నవరం నుంచి సోమవారం రథోత్సవం వచ్చింది. అప్పుడు కూడా నాకు చాలా ఆనందం వచ్చేసింది. ఏంటి మా స్వామి ఇంతలాగా ఒక వెలుగుని చూపిస్తాడు ఇక్కడ ఏరియా ప్రజలకి అనేసి నిజంగా అనుకోలేదు. కానీ అంత అలాగే అనిపించినట్టు నాకు చాలా ఆనందం ఉంది. స్వామి ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన భక్తుల్ని, ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసే సేవకుల్ని కూడా ఆరోగ్యాలను, ఐశ్వర్యాలు ఇచ్చి భక్తులు ఏ విధంగా అయితే కోరికలతో వస్తున్నారు అంటే అంత అలా కాదు. ఏంటంటే మనం ఉన్నంత స్థాయి కోరికల్ని తీర్చి ఆయన అందరిని కూడా సుఖశాంతులతో వెదజిల్లి, పాడి పంటలతో వెదజిల్లి అందరిని కూడా మాకు సేవ చేసుకునే భాగ్యాన్ని, శక్తిని, ఐశ్వర్యాన్ని, అష్టాన్ని అన్నీ కూడా కలగజేయాలని నేను స్వామివారిని ఎప్పుడూ వేడుకుంటున్నాను.